హలో ఎవ్రీవన్. ఈరోజు మనము డిఏఓ అండ్ డిఎస్సి మెన్సురేషన్ కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. సో ఆల్రెడీ 8 questions over. Now third video, the altitude of the equilateral triangle of a side 8 centimeter is. సో ఆల్టిట్యూడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్టిట్యూడ్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఈక్విలేటర్, ఇట్ ఈస్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనం హైట్ అనేది ఆల్టిట్యూడ్. సో ఈ ఆల్టిట్యూడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ సేమ్ ఉంటాయి, 8 సెంటీమీటర్, 8 సెంటీమీటర్ అండ్ 8 సెంటీమీటర్స్. సో సైడ్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చిండు, మనము హైట్ హెచ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో డైరెక్ట్ ఫార్ములా ఉంది, హెచ్ ఈక్వల్ టు √3/2a. So altitude of the equilateral triangle is √3/2 into a. √3/2 into a means side of a equilateral triangle. So that is a 8. So 2 1s are 2 4s are. So make answer ఏమొస్తుంది అంటే 4√3 వస్తుంది. So now altitude of equilateral triangle is 4√3. So option A is the correct answer. Now we will go for next problem. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ కూడా ఆల్టిట్యూడ్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఆల్టిట్యూడ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈస్, సో ఆల్టిట్యూడ్ ఇచ్చాడు, దెన్ ఇట్స్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్టిట్యూడ్ ఇచ్చాడు, ఆల్టిట్యూడ్ √15 సెంటీమీటర్స్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏరియా. సో ఆల్రెడీ మనకు తెలుసు ఆల్టిట్యూడ్ ఫార్ములా √3/2a. Altitude is √3/2a, but the given altitude is √15. సో దీని నుంచి మనకి ఏ వాల్యూ ఏ వస్తుంది అంటే సైడ్ వచ్చేసింది. సో సింప్లిఫై చేస్తే మనకి ఏ వచ్చేస్తుంది. ఏ వచ్చేసాక నెక్స్ట్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ ఏరియా ఈక్వల్ టు √3/4a². సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుంది? √3/4a². సో మనము ఏ ప్లేస్లో 2√5 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 5√3 అని వస్తుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్, 5√3 cm². నెక్స్ట్ we will go for next problem. Now see the 11th problem. క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇఫ్ m is the length of the median. m అనేది ఏంటిది? మీడియన్. మీడియన్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. m అనేది ఏంటి? మీడియన్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దెన్ ఇట్స్ ఏరియా. సో మీడియన్ అనేది ఇచ్చింది, m అనేది మీడియన్ అనుకుంటే ఏరియా ఏమవుతుంది అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే సైడ్ తెలవాలి. సైడ్ ఏమనుకున్నాము? ఏ. సో కానీ మనకు ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎం కావాలి. సో ఏరియా దేంట్లో రావాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంలో రావాలి. సో మనకు సైడ్ ఏమనుకున్నాం? ఏ అనుకున్నాం. సో ఇక్కడ బీసీ కూడా ఏ అవుతుంది. సో మీడియన్, ఎం అనేది మీడియన్ డివైడ్స్ ద బీసీ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. సో ఇక్కడ ఏమవుతుంది? బీసీ ఈక్వల్ టు ఏ అయితే సో బీడీ ఏమవుతుంది? a/2, హాఫ్ ఆఫ్ దట్ బీసీ, అండ్ డీసీ ఈజ్ హాఫ్ ఆఫ్ బీసీ. సో a/2 అవుతుంది. సో ఇక్కడ a/2. సో మనకి ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా √3/4a². సో మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు? AB² అనేది ఏం రాసుకోవచ్చు? AB², పైథాగరస్ థీరం యూజ్ చేసి AB² అనేది రాస్తున్నాం. AB² ఈక్వల్ టు AD² ప్లస్ BD². AB² ఈక్వల్ టు AD² ప్లస్ BD². అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంలో కావాలి నాకు ఆన్సర్, ఏ అనేది ఉండొద్దు అని అంటే AB²ని మనం ఏం రాసుకున్నాం? AD² ప్లస్ BD² అని రాసుకున్నాము. AD² ప్లస్ BD². సో AB ప్లేస్లో ఏం రాసాము? A² అండ్ AD ప్లేస్లో ఏంటి? m² ప్లస్ a/2 హోల్². సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకేమొచ్చింది? A² ప్లస్ a² ఈక్వల్ టు m² ప్లస్ a²/4. సో నాకు m ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఏ కావాలి. సో ఏ బదులు m రావాలి అంటే ఏ ఈక్వల్ టు అని రాసుకోవాలి. సో మనకి ఇక్కడ ఏమొస్తుందంటే a² వాల్యూ వచ్చేసింది. a² వాల్యూ ఎంత వచ్చింది?
4m స్క్వేర్ బై 3 అంటే ఇక్కడ ఏ స్క్వేర్ అనేది వాల్యూ ఏమో ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ మనకి 4m స్క్వేర్ బై 3. సో మనకి ఏరియా ఫార్ములా ఏంటి √3/4a స్క్వేర్. సో ఈ ఏ స్క్వేర్ ప్లేస్లో ఏం రాయాలి మనము 4m స్క్వేర్ బై 3 అని రాసుకోవాలి. సో 4 గెట్ క్యాన్సిల్ అవుతుంది, 3 1s √3 క్యాన్సిల్ అయిపోయి ఇంకొక √3 అనేది ఇక్కడ మిగులుతుంది. సో మనకు ఆన్సర్ ఏం వచ్చేసిందంటే ఫైనల్ ఆన్సర్ m స్క్వేర్ బై √3 వస్తుంది. ఓకే, next problem. Next we are going for next problem. So the area of a garden which is in the shape of square. So the garden shape ఏ shape లో ఉంది, square shape లో ఉంది. The garden is in the shape of square. సో ఏరియా అనేది ఇచ్చిండు. సో ఏరియా ఆఫ్ ద గార్డెన్ అని ఇచ్చిండు, అంటే ఏరియా అనేది ఇచ్చిండు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా వచ్చేసింది, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ ఫార్ములా ఏంటి 4 × a. 4 × a అంటే మనకు ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ నుంచి సైడ్ ఫైండ్ అవుట్ చేస్తే పెరిమీటర్ వచ్చేస్తుంది. ఏరియా ఫార్ములా ఏంటి a² = 1681. సో దీని నుంచి మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎంత వచ్చేసింది 41. సో ఏ వచ్చేసాక మనకి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, పెరిమీటర్ = 4 × a, దట్ ఈస్ 4 × 41 164 meters. Next we will go for next problem in next video. Thank you.